నిజానికి ఆ దుండగుడు ఇక్కడికి వచ్చినప్పుడు సహస్ర అనుకుని ఉండదు. పక్కింటి అబ్బాయే కదా, తెలిసినోడే కదా అనుకుని ఉంటుంది. ఆ అవతల ఆ గదిలో చూడండి ఒకసారి, బుక్స్ అవే సహస్ర బుక్స్. ఆ సహస్ర 6వ తరగతి చదువుతుంది. ఆ బుక్స్ అన్ని ఎలా చెల్లాచెదురుగా పడి ఉన్నాయో చూసారా? అవిగో చూడండి ఒకసారి. అక్కడ హ్యాంగర్కి వేలాడుతుంది తన యూనిఫామ్, స్కూల్ బెల్ట్ ఇవన్నీ కనిపిస్తున్నాయి కదా. పాపం చిన్న కుటుంబం, పేద కుటుంబం. మీకు ఇంకొకటి చూడండి ఒక్కసారి వంశీ, ఆ రైట్ సైడ్కి చూడు. సహస్ర చేతుకున్నటువంటిది మామూలుగా తాడు కట్టుకుంటాం కదా, బహుశా ఆ పెనుగులాట్లో అక్కడ పడుంది. మరి అది రాకీనా, లేదంటే వాటితో జరిగిన పెనుగులాట్లో ఊడిపోయిందా, లేదంటే సహస్ర చేతుకున్నటువంటి ఐటమ్ చూడండి ఒకసారి. మనకి క్లియర్గా కనిపిస్తుంది అక్కడ కింద పడిపోయింది. ఆ సమయంలో కొంత పెనుగులాట జరిగింది ఇద్దరికి. అంటే వాడు వచ్చి దొంగతనానికి వచ్చాడు, డబ్బులు దొబ్బేయాలనుకున్నాడు. ఆ సహస్రం మా డాడీతో చెప్తాను అని గట్టిగా అరిచింది, అంతే. సహస్రం మీద పడి ఒక్కసారిగా గొంతు నులిమి చంపేశాడు. ఆ తర్వాత మళ్ళీ ఎక్కడ బతుకుతుందో, ఇంకా ఎక్కడ బతికి ఉంటుందోననే భయంతో సహస్రను తను కూడా తెచ్చుకున్న కత్తితో 20కి పైగా కత్తిపోట్లతో పొడిచి పొడిచి చంపేశాడు. సహస్ర ఊపిరి ఆగిపోయింది. ఇదిగో ఈ పరుపు పైనే ఇంకా రక్తపు మరకలు కనిపిస్తూ ఉన్నాయి కదా. బహుశా సహస్ర ఆ రక్తపు మరకలు ఇంకా అడుగుతూ ఉండుంటాయి. 10వ తరగతి చదివే ఆ బాలుడు ఎందుకింత కిరాతకంగా మారాడని. అఫ్కోర్స్ అది సామాజిక సమస్య, దాని గురించి కూడా మనం మాట్లాడుకుందాం. ప్రస్తుతం సహస్ర ఇంటి లోపల ఉన్నటువంటి దృశ్యాలు, ఆ పూజా గదిలో ఉన్నటువంటివి చూసారు కదా. అదిగో వాళ్ళ తమ్ముడు, సహస్రకి తమ్ముడు కూడా ఉన్నాడు. వాళ్ళ ఫోటోలు అవి కూడా మనం పైన చూడొచ్చు. ఈ గదిలోనే సహస్ర 12-13 సంవత్సరాల సహస్ర ఆ 10వ తరగతి చదువుతున్న బాలుడి చేతిలో అత్యంత కిరాతకంగా చనిపోయింది. ఆ పెనుగులాడినా కూడా పాపం చిన్ని ప్రాణం కదా, 12-13 సంవత్సరాల అమ్మాయి వాడి చెర నుంచి తప్పించుకోలేకపోయింది. వాడెక్కడి నుంచి వచ్చాడో తెలుసా? ఇప్పుడు మీకు నేను ఆ దృశ్యాలు చూపించబోతున్నాను. వాడు వచ్చింది ఇదిగో ఆ పక్కింట్లో ఏ ఫ్లోర్లో ఉంటాడో కూడా ఇప్పుడు నేను మీకు చూపించబోతున్నాను. అందరూ అనుకున్నారు కదా, ఆ సహస్రను 12-13 సంవత్సరాల బాలికను అత్యంత కిరాతకంగా చంపింది ఎవడు, ఎందుకు ఏ ఒక్క సీసీ కెమెరాలోనూ రికార్డు కాలేదు, ఎందుకు డాగ్ స్క్వాడ్ కూడా ఆ నిందితుడిని పట్టుకోలేకపోయింది, పోలీసులకు ఎందుకు ఆధారాలు దొరకడం లేదు అని మొత్తం తెలుగు రాష్ట్రాల్లో ఉన్న ప్రజలందరూ కూడా అనుకున్నారు కదా. ఇప్పుడు అందరికీ ఆశ్చర్యం కలుగుతున్నది అదే. ఒక్క సీసీ కెమెరాలో కూడా కనిపించకుండా ఎలా వచ్చాడు? ఆ 10 సంవత్సరాల బాలుడి బ్రెయిన్లో ఎస్కేప్ ఏ విధంగా కావాలి, క్రైమ్ ఏ విధంగా చేయాలి, ఎస్కేప్ ఏ విధంగా కావాలి అనే ప్లాన్ ఎలా వేసుకున్నాడు అనేదే ఇప్పుడు అందరినీ కూడా ఆశ్చర్యానికి గురి చేస్తున్న అంశం. పైగా మీరు చూశారు కదా, ఒక లెటర్లో రాసుకున్నాడు, ఇదిగో ఇదే వాడి ఇల్లు, వాడు ఉండేది అదిగో ఆ ఫ్లోర్లోనే, ఆ 4వ ఫ్లోర్లోనే వాడు ఉంటాడు. ఆ రోజు మనం ఇక్కడికి వచ్చిన తర్వాత అయితే ఈ బిల్డింగ్ లేదు పక్క బిల్డింగ్ అంటే, ఈ పక్కనున్న వాళ్ళందరూ కూడా వచ్చి పక్క బిల్డింగ్ అంటానికి మీకేంటి, మీరు చంపుండి ఉంటారని మనపై వాగ్వాదానికి వచ్చిన దృశ్యాలు కూడా ఉన్నాయి. బహుశా వాళ్ళు ఎవరైనా కనిపిస్తే ఇప్పుడు నేను అడుగుతాను, చూసారా పక్కింట్లోనే ఉన్నాడు అని. సో మీరేమనుకుంటున్నారు చెప్పండి ఒక్కసారి. ఈ వార్త చూస్తున్న మీరు, పక్కింటి అబ్బాయి 10వ తరగతి చదువుతున్న ఆ పిల్లాడే ఆ 11-12 ఏళ్ల బాలికను అంత కిరాతకంగా చంపాడు అని తెలిసిన తర్వాత మీరేమనుకుంటున్నారో మీ అభిప్రాయాన్ని కమెంట్ బాక్స్లో తెలియచేయండి. అండ్ ఇక్కడ మనం చూడొచ్చు, ఈ ప్రదేశంలో ఎక్కడ కూడా సీసీ కెమెరా లేదు. వాడు దూకొచ్చింది కూడా ఇదిగో ఇక్కడి నుంచి దూకొచ్చాడు. ఇక్కడ నుంచి దూకి ఇలా వచ్చి ఇక్కడి నుంచే ఎటు కూడా బహుశా చూసుకుని వచ్చి ఉంటాడు. ఇక్కడ ఎవరికి కూడా కంటపడలేదు. డైరెక్ట్గా వాడు ఇలా దూకి ఏం చేశాడు, ఇదిగో ఇటువైపు వచ్చి ఈ గోడ పక్క నుంచి ఈ గోడ పక్కకి వెళితే ఇక్కడ ఉన్న వాళ్ళ నజర్ని ఎస్కేప్ చేసుకోవచ్చు, వాళ్ళ కంటి చూపుని తప్పించుకోవచ్చు. బహుశా ఇలా వెళ్ళి అప్పుడు ఈ డోర్ ఓపెన్ చేసే ఉంది. ఈ డోర్ దగ్గరికే వెళ్ళి లోపలికి వెళ్ళి ఆ డబ్బులను తీసి దొంగిలించి వెళ్ళిపోయే సమయంలోనే సహస్ర అడ్డుకుందని అతి కిరాతకంగా చంపేశాడు. ఇక్కడ ఇన్ని భవనాలు ఉన్నాయి, మన కంటి చూపుకు ఒక్క సీసీ కెమెరా కూడా కనిపించట్లేదు. అందుకే ఏ సీసీటీవీలోనూ రికార్డు కాలేదు. పైగా ఈ ఇంటికి ఉన్నటువంటి ఒకే ఒక గేటు, ఆ గేట్లో కూడా ఎటువంటి దృశ్యాలు రికార్డు కాకపోవడంతో పోలీసులు ఏం జరిగింది, అసలు ఎందుకు ఒక్క సీసీటీవీలో కూడా రికార్డు కాలేదు, అసలు ఇంత పెద్ద నేరస్తుడు ఎవడై ఉంటాడు అనే అనుమానాలను వ్యక్తం చేశారు. అదిగో 3rd ఫ్లోర్ నుంచి వచ్చాడు. ఒక్కసారి అక్కడికి నేను మిమ్మల్ని తీసుకుని వెళ్తాను. ఎస్, ఇదే 3rd ఫ్లోర్. ఇదిగో ఈ 3rd ఫ్లోర్ నుంచే అటువైపు నుంచే దూకి ఇటుపక్కకు వచ్చాడు. ఇటుపక్కకు వచ్చిన తర్వాత మళ్ళీ ఇక్కడ చంపేసిన తర్వాత డబ్బులు తీసుకున్న తర్వాత ఇక్కడే చాలాసేపు అటు ఇటు చూశాడు. వెళ్ళటానికి కొంచెం సేపు దాక్కొని ఆ తర్వాత ఎస్కేప్ అయిపోయాడు. అయితే ఈ బిల్డింగ్లోనే ఉన్న ఒక సాఫ్ట్వేర్ ఇంజనీర్ ఆ వాడి కదలికలు అనుమానాస్పదంగా ఉన్నాయి అని పసిగట్టి
పోలీసులకు సమాచారం ఇచ్చారు. బిగ్ టీవీ కూడా చెప్పింది నిన్న, మీరు బాగా గుర్తు చేసుకోవచ్చు. ఎవరైనా కదలికలు రోజు కంటే ఆ రోజు భిన్నంగా ఉన్న విషయాన్ని మీరు గమనించుంటే ఆ విషయాన్ని వెంటనే పోలీసులకు చెప్పండి అని అడిగాం. మేము కూడా చాలా ఆధారాలు సేకరించడానికి అన్ని ప్రయత్నాలు చేశాం. మాకు దొరికినటువంటి ప్రతి సీసీ ఫుటేజ్ని కూడా మేము కూడా క్షుణ్ణంగా పరిశీలించాం. ఈ ప్రదేశం అంతా కూడా తిరిగాం, ఎక్కడైనా ఒక్క విజువల్ అయినా దొరుకుతుందేమోనని. కానీ బాధ్యత గలగా ఆ సాఫ్ట్వేర్ ఇంజనీర్ ఇచ్చిన సమాచారంతో, ధైర్యంగా బాధ్యత కలిగిన సాఫ్ట్వేర్ ఇంజనీర్ ఇచ్చిన సమాచారంతో నిందితుడిని పట్టుకోగలిగారు. ఒక్కసారి మనం ఇక్కడికి కూడా వెళదాం. బహుశా ఇదిగో ఒకసారి ఇక్కడ నుంచే దూకి వచ్చాడు తను. ఈ ప్రదేశంలో నుంచే దూకి వచ్చాడు. ఒకసారి దూకడానికి ఎంతవరకు అవకాశం ఉంటుందో మనం కూడా చూద్దాం. ఎస్, అవును. సో మనం మైక్ పట్టుకుని ఒంటి చేత్తోనే ఇలా దూకటానికి అవకాశం ఉంది అంటే వాడికి ఇంకా అవకాశం ఉంటుంది. సో ఇదిగో ఇలాగే దూకొచ్చాడు. ఇటువైపు నుంచే వచ్చాడు ఆ దుండగుడు. ఇది 3rd ఫ్లోర్. ఇటువైపు నుంచే దూకొచ్చి అటువైపు దూకి ఆ ఇంట్లో వెళ్ళి సహస్రం చంపేశాడు. ఇక్కడికి వచ్చిన తర్వాత కూడా బహుశా సీసీ కెమెరాస్ ఏమిలో, ఈ గోడ పక్క నుంచి మనం ఇలా వెనక్కి వెళుతూ ఉంటే ఈ సీసీటీవీలో ఎక్కడా కూడా రికార్డు కావడం లేదు. ఇక్కడికి వచ్చిన తర్వాత ఇదిగో ఇక్కడ మెట్లు ఉన్నాయి. నేను ఒకసారి 4th ఫ్లోర్కి వెళ్తాను ఒక్కసారి. ఎస్, ఇక్కడ మనకి మెట్లు ఉన్నాయి అండ్ లిఫ్ట్ కూడా ఉంది. ఎస్, మనం 4th ఫ్లోర్కి వచ్చేసాం. ఇదిగో ఇదే 4th ఫ్లోర్. అంటే రోజు ఇక్కడ నుంచి చూస్తుంటుంటాడు. ఇక్కడ నుంచి ఆ యువకుడు ఆ బిల్డింగ్ని ఉంటాడు. ఆ ఇంట్లోకి ఎలా వెళ్ళాలి, ఈ 3rd ఫ్లోర్లో నుంచి ఎవరికంటా పడకుండా ఎలా వెళ్ళాలి అని ప్లాన్ చేసుకున్నాడు. రోజు బస్సు ఇక్కడికి వచ్చి ఉండేవాడు. ఇక్కడున్న ఏ టీవీలోనూ కూడా ఇది రికార్డ్ కావడానికి అవకాశం లేదు. సో ఇక్కడ నుంచి వచ్చి ఏం చేశారంటే ఆ రోజు కూడా ఉదయం వాళ్ళ తల్లిదండ్రులు వెళ్ళిపోయారు అని తెలిసిన తర్వాత ఇక్కడి నుంచి పసిగట్టి మళ్ళీ కిందకు వచ్చాడు. ఈ ఫ్లోర్లోనే, ఇదే 4th ఫ్లోర్, ఈ బిల్డింగ్లోనే ఉంటున్నాడు. పక్కింటి అబ్బాయే ఈ ఫ్లోర్లోనే ఉంటున్నాడు ఆ మైనర్ బాలుడు. ఆ 3వ బిల్డింగ్లో ఉన్న స్కూల్ని ఇప్పుడు నేను మిమ్మల్ని స్కూల్ దగ్గర కూడా తీసుకెళ్తాను. ఆ స్కూల్లోనే 10వ తరగతి చదువుతున్నాడు ఆ పిల్లాడు. సో ఇటువైపు నుంచే దూకి కిందకు వచ్చేసాడు. మళ్ళీ ఫ్లోర్కి 3rd ఫ్లోర్కి వచ్చేస్తున్నాను. ఇదిగో ఆ 5th ఫ్లోర్లోనే ఉన్నాడు. ఒక్కసారి ఎవరైనా మాట్లాడతారేమో చూద్దాం. ఈ బిల్డింగ్లోనే ఉన్న వ్యక్తి చంపేశాడు అని బహుశా ఏమంటారు. నేను ఈ ఇంట్లో వాళ్ళు చెప్పడానికి, స్పందించడానికి సిద్ధంగా ఉన్నారో లేదో చూద్దాం. ఇక్కడ కూడా మనకి ఎవరో ఉన్నారు. సో ఇదంతా కూడా గ్రూప్ హౌస్. సో ఒక్కసారి మళ్ళీ ట్రై చేద్దాం. ఎందుకంటే ఇక్కడ నుంచి వచ్చాడు. బహుశా ఆ రోజు ఈ గేట్ కూడా క్లోజ్ చేసి ఉంటుంది. సో ఎవరో వస్తున్నారు. ఒకవేళ వస్తే మనం వాళ్ళతో మాట్లాడే ప్రయత్నం చేద్దాం. డోర్ ఓపెన్ చేసే ఉంది అండ్ ఓకే, ఈ డోర్ కూడా ఓపెన్ చేసి ఉంది. కానీ చూద్దాం. ఎందుకంటే ఈ బిల్డింగ్లో ఉన్న వ్యక్తి తెలుగు రాష్ట్రాల్లో సంచలనం సృష్టించిన అంత పెద్ద మర్డర్ చేసిన వ్యక్తి ఈ ఇంట్లోనే తమతో పాటే రోజు తమ ముందే తిరుగుతూ ఉండేవాడు అని తెలిసిన తర్వాత ఒక్కసారిగా అందరూ షాక్కు గురయ్యారు. అటువైపు ఎవరు ఉన్నారు, ఒకసారి మనం వాళ్ళతో కూడా మనం మాట్లాడే ప్రయత్నం చేద్దాం. ఒక్కసారి అమ్మా, ఆ పిల్లాడు చంపేశాడు మీ కళ్ళ ముందు ఉండే రోజు తిరిగే పిల్లాడని తెలిసిన తర్వాత ఏమనిపించింది మీకు? ఒకసారి రెండమ్మా ఇటు. మనం ఓకే, ఇక్కడైతే ఎవరు డోర్ ఓపెన్ చేయట్లేదు. ఇంకొకసారి నేను కాలింగ్ బెల్ ప్రెస్ చేస్తాను. సో ఎవరైనా వస్తే ఒకసారి మాట్లాడదాం. ఎందుకంటే ఇదే బిల్డింగ్లో ఉన్నటువంటి వ్యక్తి కాబట్టి. కానీ ఎంత ప్లాన్ చేశాడు, ఈ ఇంట్లో నుంచి దూకి అటువైపు రావాలి, ఆ తర్వాత లోపలికి వెళ్ళాలి, గ్యాస్ లీక్ చేయాలి, గ్యాస్ లీక్ చేసిన తర్వాత డబ్బులను దొంగిలించిన తర్వాత ఫైర్ చేసేసేయాలి అని ఇంత క్రిమినల్గా ప్లాన్ చేశాడు. దీనికి అంతటికీ కూడా కారణం నెట్లో ఉన్నటువంటి చాలా క్రైమ్ సీన్స్ అతను చూస్తుంటుంటాడు. చాలా క్రైమ్ సీరియల్స్ కూడా అతను
చూస్తుంటుంటాడని తెలుస్తూ ఉంది. సో బాధ్యత కలిగినటువంటి ఒక వ్యక్తి, ఒక పౌరురాలు ఇచ్చినటువంటి ఒక వ్యక్తి ఇచ్చినటువంటి సమాచారంతో ఈ కేసుని పోలీసులు చాలా చాకచక్యంగా ఛేదించగలిగారు. ఇదిగో చూడండి ఒకసారి, ఇలాగే వచ్చాడు, ఇట్లానే వచ్చాడు. ఇటువైపు నుంచి వచ్చిన తర్వాత ఇక్కడే ఈ ఇంట్లోకి వెళ్ళాడు. సో పైకి మనకి టెర్రస్ కూడా ఉంది, బహుశా ఇక్కడే దాక్కుని ఉంటాడు. ఓకే, పోలీసులు కూడా వచ్చారు. నిన్న ఆ అబ్బాయిని అదుపులోకి తీసుకున్నారు. వాళ్ళ పేరెంట్స్ని కూడా అదుపులోకి తీసుకున్నారండి. కిందకి వెళ్ళిపోతాం. ఓకే సరే, ఓకే, ఆ అబ్బాయిని కూడా అదుపులోకి తీసుకున్నారు. సో మనం ఈ గదిలోనే చంపిన తర్వాత మళ్ళీ అటువైపు నుంచే దూకి వెళ్ళిపోయాడు. ఇది థర్డ్ ఫ్లోర్లో ఉంది. ఇది థర్డ్ ఫ్లోర్లో ఉన్నటువంటి భవనం. ఒక్కసారిగా మీరు ఇదిగో ఈ ఇంట్లో ఉన్నవాళ్ళు, ఈ ఇంట్లో ఉన్న సంజయ్ ఈ ఇంట్లోనే ఉంటాడు, ఈ పోర్షన్లోనే ఉంటాడు. అతనిపై కూడా కొన్ని అనుమానాలు వ్యక్తం చేశారు తొలుత, కానీ అతను కాదు. కానీ ఏమై ఉంటుంది, ఎవడై ఉంటాడు, అంత కిరాతకంగా చంపిన ఆ దుర్మార్గుడు ఎవడై ఉంటాడు అనే భయం అందరిలోనూ వ్యక్తమైంది. ఈ పక్కింట్లోనే ఉన్న అబ్బాయి, పక్క స్కూల్లోనే చదువుతున్న ఆ పిల్లాడు, పైగా ఆ చంపబడిన సహస్ర తమ్ముడు చదువుతున్న స్కూల్లోనే ఆ పిల్లాడు కూడా చదువుతున్నాడు, 10వ తరగతి. ఒక్కసారిగా ఆ విషయం తెలిసిన తర్వాత అందరూ షాక్కు గురయ్యారు, భయాందోళనకు గురయ్యారు. ప్రస్తుతం పోలీసుల అదుపులో ఉన్నాడు. అతని జీవితం మాత్రం ఇదైపోయినట్టే. సో అందరూ ఈ హౌస్ ఓనర్స్ ఇక్కడ ఉంటారు, వాళ్ళు కూడా షాక్కు గురయ్యారు. రోజు తమ పక్కింట్లో ఉన్నటువంటి అబ్బాయి అనేది తెలిసిన తర్వాత, అమ్మ మీరు కూడా చాలా భయభ్రాంతులకు గురయ్యామని చెప్పారు, మీకు చాలా బాధ అనిపించింది. ఆ పక్కింటి అబ్బాయి అని తెలిసిన తర్వాత మీకు ఏమనిపించిందంటే సార్, ఇప్పుడు మేము న్యూస్ చూస్తే వాళ్ళ మమ్మీకి వాళ్ళ డాడీకి అబ్బాయి అక్కడి నుంచి గోడ దూకి వస్తూ ఉంటాడని తెలిసింది కదా సార్. తెలిసినప్పుడు ముందు ఆమె విచారణ చేసినప్పుడు ఆమె షాక్లో ఉండొచ్చు, కూతురు పైన షాక్లో ఉండొచ్చు, కాదని మేము అనట్లేదు. తర్వాత అయినా పోలీసులు అడిగినప్పుడు ఒప్పుకుంది, అది మాకు సంతోషమే కాదన్నట్లు. కానీ బాబా అలా చేయడం ఎంతవరకు కరెక్ట్ సార్? న్యూస్లో వింటున్నాం సార్ మేము. తల్లి పోలీసులు అడిగితే మీ ఇంటికి ఎవరెవరు వస్తూ వెళ్తూ ఉంటారు, చుట్టుపక్కల వాళ్ళు ఎలాంటి వారు వస్తుంటారు అన్నప్పుడు ఆమె ఒక్క నిమిషం ఆలోచించి పక్కింటి అబ్బాయి ఇలా గోడ దూకి వస్తాడు అని ఇన్ఫర్మేషన్ అందించినుంటే ఇక్కడి వరకు కేసు వచ్చేది కాదు సార్. సహస్ర వాళ్ళ మమ్మీ సార్, ఆడపిల్ల మీద ఎక్కువ కాన్సన్ట్రేషన్ తల్లికి ఉండాలి సార్. ఏమంటారు మీరు చెప్పండి సార్, ఉండాలా? ఎదిగొచ్చిన పాప ఉంది ఇంట్లో, ఎవరు వస్తున్నారు, ఎవరు వెళ్తున్నారు, ఆ బాబా గోడ దూకి రావడం ఏంటి ఓనర్ వాళ్ళకి చెప్పలేదంట సార్. మా అక్కయ్య మా బాబా వాళ్ళు చెప్పలేదంట. అదొక తప్పు సహస్ర వాళ్ళ మమ్మీది. నేను ఆమెను కూడా తప్పు పట్టట్లేదు, ఆమె ఫ్రెండ్లీగా వస్తుండని అనుకుంది. కానీ కాకపోతే ఈ రోజులు ఎలా ఉన్నాయి సార్, చిన్నపిల్లల్నే 6 ఏళ్ల బాలికను కూడా వదలని సమాజం అయిపోయింది. నువ్వెంత జాగ్రత్తగా ఉండాలి, నీ నిర్లక్ష్యం వల్ల ఇలా జరిగింది. దానికి ఓనర్ల మీద, సెకండ్ ఫ్లోర్లో ఉన్న సంజీవ్ అనే అతని మీద నిందలు వేసి ఇంతగానం చేయడం చాలా ఘోరం సార్. బాబు తల్లిదండ్రిది కూడా చాలా తప్పు సార్. వాళ్ళు కూడా బాబు ప్రవర్తన ఎలా ఉంది, ఏం చేస్తున్నాడు నా బాబు, ఏం అవసరం ఉంది, వాడికి ఏం అవసరం లేదు కనుక్కొని బాబుకి కావాల్సిన ఇచ్చినుంటే బాబు ఈ రకంగా మారేవాడు కాదు. ఇస్తే మేము ఒకేసారి డబ్బులు ఇస్తాం, ఇవ్వకపోతే మొత్తానికి ఇవ్వము అని అంటే కూడా ఆ అబ్బాయి మైండ్ సెట్ ఎలా ఉందో ఏంటో మాకు తెలియదు. నిన్నటి వరకు ఈ క్లూలు మాకు దొరకలేదు, నిన్నే దొరికాయి మాకు. ఇవన్నీ మేము ఆలోచించుకుంటే ఇవన్నీ మాకు తాటలోకి వచ్చాయి సార్, అంతే. మేము ఇక్కడ నివాసులం కాదు సార్, నేను 5 నగర్లో ఉంటాయి. ఇది మా అక్క మా బావ వాళ్ళది. వాళ్ళకు కూడా తెలియదంట సార్ ఇక్కడ ఆ అబ్బాయి అక్కడ నుంచి దూకి వచ్చేది. అస్సలు అనుకోలేదు సార్, తాటు కూడా రాలేదు. షాక్ సార్, మేమైతే షాక్ అయిపోయాము. అస్సలు మేము ఊహించలేదు, అస్సలు డౌట్ కూడా రాలేదు. ఆడుకునేవాడండి ఇక్కడ బ్యాట్ బాల్, చిన్నపిల్లలతో బ్యాట్ బాల్ ఆడుకునేవాడు. సో అసలు ఇప్పుడు కూడా మీరు నమ్మలేరేమో బహుశా అని అంటే.
లేదండి. రైట్, చూసారా అసలు వాడు అనే అంటే మేము అసలు నమ్మలేకపోతున్నాం అని చెప్తున్నారు. అంటే ఇప్పటికీ అంత అమాయకంగా ఉన్నాడు, అంత అమాయకంగా మా కళ్ళ ముందు తిరిగే ఆ పిల్లాడు ఇంత దారుణానికి పాల్పడ్డాడు, అంత కసిగా, పైగా ఆ మర్డర్ స్కెచ్ కూడా అంత దారుణంగా వేసుండుంటాడు అని అంటే వాళ్ళు నమ్మలేకపోతారు. చూసారా, ఆ రోజు మనం ఇక్కడికే వచ్చాం. బహుశా మీరు కూడా అనుకున్నారు కదా ఇక్కడికి వచ్చినప్పుడు మా పక్కింటి వాడు అని ఎలా అంటారు అని మనల్ని ఇక్కడ కొంతమంది రౌండప్ చేశారు. బహుశా ఎవరైనా కనబడితే వాళ్ళని అడుగుదాం. ఇప్పుడు అదే పక్కింట్లో ఉన్నాడు కదా, అదిగో ఆ ఫ్లోర్లోనే ఉన్నాడు. ఇంతకుముందు మనం వెళ్ళి చూపించాం కదా, అదిగో ఆ 4వ అంతస్తులో ఉన్న వాడే, ఆ పిల్లాడే ఆ థర్డ్ ఫ్లోర్కి వచ్చి అక్కడి నుంచి ఇటువైపుకు దూకి కిరాతకంగా చంపేసి అక్కడి నుంచి వెళ్ళిపోయాడు. పైగా వాడు రాసుకున్న లెటర్ చూస్తే మొత్తం ఏ పక్కింటి అబ్బాయినైనా ఎవరినైనా నమ్మగలమా? ఇప్పుడు మీరు చెప్పండి, ఈ వార్త చూస్తున్న మీరు చెప్పండి, ఎవరిని నమ్మగలం, ఎవరు నమ్మగలి? మీకు ఇంకొక విషయాన్ని గుర్తు చేస్తాను. చాలామంది ఇక్కడికి వచ్చినప్పుడు ఇప్పటికీ అదే అంటున్నారు, సంజయ్ రావుని అనుమానించారు, ఇంకొకరిని అనుమానించారు, తల్లి తండ్రిని అనుమానించారు అని. తల్లి తండ్రి దగ్గర నుంచి ఆ ఫ్లోర్లో ఉంటున్న వాళ్ళని, స్నేహితుని అనుమానించాల్సిన పరిస్థితులు ఎందుకు వస్తున్నాయో చెప్పనా? కన్న కూతురు పైన కామంతో చంపేసిన ఒక తండ్రి ఘటనను కూడా మనం చూసాం గతంలో, అవునా కాదా?